ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి 30% మధ్యంతర వృద్ధి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ ఫంక్షన్ హాలుకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలు వివరాలు బేసిక్లో తెలిపే వెంటనే చెల్లింపులు చేయాలన్నారు. సిపిఎస్ రద్దు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన 4 DL వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనకి గత గవర్నమెంట్ 11వ PSC కమిటీ వేసింది. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, నియమించాలి 12 వెంటనే, నియమించాలి 12వ PRC కమిటీని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, చెల్లించాలి 11వ PRC బకాయిలను, చెల్లించాలి 11వ PRC బకాయిలను, చెల్లించాలి 11వ PRC బకాయిలను. జిందాబాద్ 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 జిందాబాద్. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, నియమించాలి 12వ PRC కమిటీని వెంటనే, ప్రకటించాలి 4 DLలను వెంటనే. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు కేఆర్ పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో ఇది 3వ దశ పోరాటం. 2వ దశ పోరాటం ఈరోజు జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. న్యాయబద్ధంగా మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ప్రకటించారో వాటిని పరిష్కరించమని చెప్పి మా పోరాటం ప్రధానంగా సాగుతుంది. సిపిఎస్ని రద్దు చేయడం, 11వ PRC బకాయిలను వెంటనే ప్రకటించడం, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 4 DLలను ప్రకటించడం, అలాగే నూతనంగా 12వ PRC కమిటీని ఏర్పాటు చేయడం గురించి, అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి టెట్ పరీక్షను ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రద్దు చేయమని మా పోరాటం సాగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు సుమారు 400 నుంచి 500 మంది కార్యకర్తలతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాం. ఇది కనుక ప్రభుత్వం టెట్ పరీక్షని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి నూతన PRC కమిటీని నియమించకపోతే కనుక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఇప్పటికే ప్రమోషన్ కొరకు కానీ అనేక విధమైన డిపార్ట్మెంటల్ టెస్టులన్నీ రాసి క్వాలిఫై అయి ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు మాత్రమే మరలా టెట్ని నిర్వహించి ఆ టెట్లో పాస్ అయితేనే సర్వీస్లో కొనసాగుతారు, లేదా టెట్లో పాస్ అయితేనే ప్రమోషన్ తీసుకోవడానికి అర్హులని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లోనూ లేని విధంగా ఉపాధ్యాయులని ఈ విధంగా వేధించడం, అనేక మంది ఉపాధ్యాయులని క్షోభకు గురిచేయడాన్ని గనక మీరు రద్దు చేయకపోతే ఇటీవలే ఢిల్లీలో దీన్ని AJAC ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మరలా మీరు ఆ నిర్ణయాన్ని కనుక పునఃసమీక్షించుకొని దాన్ని రద్దు చేయకపోతే కనుక చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు గాయత్రి అండి. మేము STU తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడి కంటే కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు హీనుడు అయిపోయాడు వాడు. ఎందుకంటే మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు కానీ, లేదంటే మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. వాళ్ళకి కనీసం ఇస్తే సంతోషిస్తారు. కనీసం కూడా మేము ధర్నాలు చేయగా ఒక DA మాత్రమే ఇచ్చారు. సంక్రాంతికి ఇంకో DA ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 12వ PRC కమిషన్ ఎంతవరకు నియమించలేదు. దానివల్ల మేము మళ్ళీ ఇంకో PRC నష్టపోయే అవకాశం ఉంది. రివర్స్ PRC ఇచ్చిన వాళ్ళు ఇంటికి ఎందుకు పంపించారు, అది కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు. దాన్ని బట్టి మాకు మళ్ళీ PRC ఇవ్వడం, అలాగే 11వ PRC బకాయిలు విడుదల చేయడం, DL విడుదల చేయడం, OPS CPS వాళ్ళకి రద్దు చేసి OPSలోకి తేవడం, ఇవన్నీ కూడా మేము పదే ధర్నాలు మేము సాధించుకునేలాగా కూడా ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.